అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఈరోజు మనం రవాణా పరంగా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అయిన E14 సబ్ ఆర్టీరియల్ రోడ్కి సంబంధించి ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు 7.3 కిలోమీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చెందుతున్న ఈ రోడ్డు మంగళగిరి నుండి నెడమర్రు వరకు కనెక్టివిటీ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. నీరుకొండ మీదుగా వెళ్ళే ఈ మార్గం మంగళగిరి రైల్వే స్టేషన్కు చేరుకోవడానికి ఒక ప్రధాన గేట్ వేగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పనులు స్పష్టంగా వేగమందుకున్నాయి. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన ఈ కారిడార్ ఇప్పుడు భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్గా మారుతుంది. రోడ్డు మొత్తం స్ట్రెచ్ను పరిశీలిస్తే చాలా చోట్ల ఎర్త్ వర్క్, లెవెలింగ్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. కొన్ని సెక్షన్లలో రోడ్ బేస్ కూడా రెడీ చేశారు. రోడ్ వెడల్పు చూస్తేనే ఇది భవిష్యత్తులో కీలక అర్బన్ కనెక్టివిటీ కారిడార్గా మారబోతుందని అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా డ్రైనేజ్ పనులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. రోడ్డు పక్కన కనిపిస్తున్న భారీ పైపులు, ట్రెంచ్లు, కాలువలు చూస్తుంటే భవిష్యత్తు నగర అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గ్రావెల్ బేస్ వేసి రోడ్ ఫార్మేషన్ కూడా పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల కంపాక్షన్, మట్టి ఫిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. అంటే మొత్తం ప్రాజెక్ట్ దశల వారీగా ముందుకు వెళ్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్ చుట్టూ ప్రస్తుతం ఎక్కువగా ఖాళీ భూములు, వ్యవసాయ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి భారీ రోడ్ ప్రాజెక్టులు రావడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం పూర్తిగా అర్బన్ డెవలప్మెంట్ జోన్గా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం వీడియోలో గమనిస్తే రోడ్డు పక్కనే భారీ డ్రైనేజ్ ట్రెంచ్ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. జేసీబీలు, ట్రక్కులు నిరంతరం పనిచేస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉందని అయితే మనకు అర్థమవుతుంది. వరుసగా కనిపిస్తున్న భారీ పైపులు చూస్తుంటే భవిష్యత్తులో స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ మరియు అండర్ గ్రౌండ్ యూటిలిటీ నెట్వర్క్స్ని చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు మధ్యలో కనిపిస్తున్న ప్రధాన రోడ్ కారిడార్ ఇప్పటికే స్పష్టమైన షేప్లోకి వచ్చింది. కొన్ని సెక్షన్స్లో బేస్ లేయర్ పనులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్, ఎర్త్ వర్క్ ఒకేసారి కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోడ్ నిర్మాణాన్ని కేవలం ఒక రోడ్ ప్రాజెక్టులా కాకుండా భవిష్యత్తు నగర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫౌండేషన్లా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ వీడియోలో గమనిస్తే మనకి ముఖ్యంగా రోడ్ ఫార్మేషన్ దాదాపు పూర్తయినట్లు కనిపిస్తుంది. మధ్యలో ఇప్పటికే బ్లాక్ టాప్ లేయర్ వేసిన భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ సెక్షన్లో రోడ్ బేస్ మరియు ప్రైమరీ లేయర్ పనులు కంప్లీట్ దశకి చేరుకున్నట్లు తెలుస్తుంది. అలాగే రోడ్డుకి రెండు వైపులా గమనిస్తే భారీ డ్రైనేజ్, బాక్స్ కల్వర్ట్స్ ఏర్పాటు చేశారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు ముందుగానే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మిస్తున్నారు. ఇవి భవిష్యత్తులో రోడ్డు డ్యామేజ్ కాకుండా చాలా కీలకంగా పనిచేస్తాయి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం రోడ్డు వెడల్పు చాలా భారీగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న జంక్షన్ ప్రాంతంలో కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. క్రాస్ రోడ్ కనెక్టివిటీ కోసం మట్టి ఫిల్లింగ్, లెవెలింగ్ పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఒక ముఖ్యమైన కనెక్టింగ్ కారిడార్లో మారే అవకాశం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇంకా షోల్డర్ పనులు పెండింగ్లో ఉన్న మెయిన్ క్యారేజ్ వే మాత్రం చాలా వరకు రెడీ అయినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ టాప్ వేసిన సెక్షన్లు చూస్తుంటే పనులు ఇప్పుడు ఫినిషింగ్ దశకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ వీడియోలో గమనిస్తే E14 రోడ్ పనులు మరింత క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సెక్షన్స్లో బ్లాక్ టాప్ లేయర్ ఇప్పటికే పూర్తయింది. మధ్యలో కనిపిస్తున్న ఈ డార్క్ బ్లాక్ స్ట్రిప్ ఫైనల్ రోడ్ సర్ఫేస్ పనులు ప్రారంభమైనట్లు సూచిస్తుంది. రోడ్డు రెండు వైపులా ఇంకా షోల్డర్ మరియు సైడ్ లెవెలింగ్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే మెయిన్ క్యారేజ్ వే పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించాలి. రోడ్ చాలా లాంగ్ స్ట్రెచ్గా స్ట్రైట్గా వెళ్తుంది. ఇది అమరావతి ప్లానెడ్ రోడ్ నెట్వర్క్కి మంచి ఉదాహరణలా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ రూట్ చాలా ఫాస్ట్ కనెక్టివిటీ ఇవ్వబోతుందని అయితే ఈ విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెక్షన్లో భారీ స్థాయిలో ఎర్రమట్టి ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. రోడ్ ఫౌండేషన్ని బలంగా చేయడానికి ప్రత్యేకంగా లేయర్ వైజ్ కంపాక్షన్ చేస్తున్నారు. పైభాగంలో కనిపిస్తున్న యంత్రాలు నిరంతరం గ్రేడింగ్ మరియు లెవెలింగ్ పనులు చేస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా పూర్తిగా మట్టి దశలోనే పనులు కొనసాగుతూ ఉన్నాయి.
అంటే మొత్తం ఈ 14 రోడ్‌లో వేర్వేరు సెక్షన్‌లు, వేర్వేరు స్టేజీల్లో ఉన్నాయనైతే అర్థమవుతుంది. ఒకవైపు బ్లాక్ టాప్ పనులు జరుగుతూ ఉంటే, మరొక వైపు ఇంకా ఎంబార్క్‌మెంట్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ క్రాస్ జంక్షన్ ప్రాంతం కూడా చాలా కీలకంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఇతర ఇంటర్నల్ రోడ్లతో కనెక్టివిటీ కోసం ఈ జంక్షన్‌ను భారీగా డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ లెవెలింగ్ మరియు బేస్ ప్రిపరేషన్ పనులైతే జరుగుతున్నాయి. అలాగే రోడ్డుకి పక్కన కనిపిస్తున్న భారీ మట్టి గుట్టలు చూస్తుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఫిల్లింగ్, అలాగే గ్రేడింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ప్రాజెక్ట్ యాక్టివిటీ మాత్రం అన్ని వైపులా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విజువల్స్‌లో ఒక విషయం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. పనులు కేవలం ఒక చిన్న సెక్షన్‌లోనే కాదు, చాలా కిలోమీటర్ల వరకు కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ప్రాజెక్టును దశల వారీగా వేగంగా పూర్తి చేయాలనే ప్రయత్నాన్నయితే మనకి చూపిస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ ఛానల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోడ్ ఎత్తు, నీటి ప్రవాహం అన్నీ కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేసినట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మొత్తం ఏరియా చూస్తుంటే ఒక పెద్ద గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరానికి అవసరమైన బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మళ్ళీ రూపుదిద్దుకుంటుందనైతే ఫీలింగొస్తుంది. అలాగే ఇక్కడ వీడియోలో మనం మంగళగిరి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ నుంచి అమరావతి వైపు వెళ్ళే ఈ 14 రోడ్‌కి సంబంధించిన పనులు కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఏరియాలో పనులు ఇప్పుడు పూర్తి స్థాయి కన్‌స్ట్రక్షన్ జోన్‌లా మారిపోయాయి. రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉన్న అర్బన్ సెక్షన్‌లో భారీగా ఎర్త్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా డ్రైనేజ్ వాల్స్ ఇప్పటికే నిర్మించారు. మధ్యలో భారీ ఎంబార్క్మెంట్ కూడా రెడీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా అమరావతి వైపు వెళ్ళే ప్రధాన కారిడార్ ఫార్మేషన్ అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎక్స్కవేటర్లు, డంపర్లు కంటిన్యూగా పనిచేస్తున్నాయి. ఎర్రమట్టితో లేయర్ వైజ్ ఫిల్లింగ్ చేస్తూ పైభాగాన్ని రోడ్ డిజైన్ లెవెల్కి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాల మధ్యలో ఈ రోడ్ వెళ్తుండడంతో చాలా ప్రిపరేషన్తో పనులు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కర్వ్ అలైన్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భవిష్యత్తు ట్రాఫిక్ మూమెంట్ని దృష్టిలో పెట్టుకుని రోడ్ని స్మూత్గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ క్లియరింగ్, గ్రేడింగ్, అలాగే రోడ్ మార్కింగ్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. చాలా లాంగ్ స్ట్రెచ్‌లో డ్రైనేజ్ కల్వర్ట్స్ ఇప్పటికే రెడీగా కనిపిస్తున్నాయి. రోడ్డు రెండు వైపులా భారీ ప్రీకాస్ట్ డ్రైనేజ్ సెగ్మెంట్స్ అమర్చుతున్నారు. అంటే ఇక్కడ పనులు కేవలం మట్టి దశలోనే కాకుండా పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దశలోకైతే వెళ్ళాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వే ట్రాక్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం నుంచి అమరావతి ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్ వరకు కంటిన్యూగా పనులనేవి కనిపిస్తున్నాయి. అంటే ఇది ఐసోలేటెడ్ వర్క్ కాదు. పూర్తిగా కనెక్టివిటీ కారిడార్‌గా అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ మొత్తం విజువల్స్ చూస్తుంటే మంగళగిరి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ కోసం ఈ 14 రోడ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం అత్యంత యాక్టివ్ ఫేజ్‌లో ఉందనైతే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు అర్బన్ సెక్షన్స్‌లో ఎర్త్ వర్క్, మరోవైపు డ్రైనేజ్ నిర్మాణం, ఇంకొన్ని చోట్ల ఈ యుటిలిటీ పనులు అన్నీ కూడా ప్యారలల్‌గానే జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా ఇది ఈ 14 రోడ్‌కి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ. ఈ వీడియో మీకెలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.